హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి ఫోన్పే ఏ విధంగా యాడ్ చేయాలనేది తెలుసుకున్నారు. ఇప్పుడు అలాగే ఒకవేళ వీడియో చూడలేకపోతే మాత్రం మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అనేది చూసాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి మొబైల్ బ్యాంకింగ్ ఏ విధంగా యాక్టివేషన్ చేయాలనేది తెలుసుకుందాం. అలాగే ఫుల్ అకౌంట్ నెంబర్, కొత్తగా వచ్చిన అకౌంట్ నెంబర్ కూడా ఏ విధంగా ఫుల్గా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది. ఈ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఏ విధంగా యాక్టివేషన్ చేయాలో తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నేను డైలీ రొటీన్గా చెప్పేది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీరు నన్ను ఇంకా బాగా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద వచ్చిన కొత్త హైప్ ఆప్షన్ ద్వారా మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి దీనికోసం ముందుగా ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్న ఏపీజీబీ మనీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్లు అనేది అడుగుతుందా అన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మై డివైస్ విత్ డిఫాల్ట్ సిమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. లొకేషన్ కూడా ఆన్ చేసుకోండి. కొంచెం సమయం అనేది పడుతుంది, కొంచెం వేచి ఉండండి. ఎందుకంటే చూడండి, ఇది మన డిఫాల్ట్ సిమ్ అనేది మన యూజ్ చేస్తున్న డివైస్లో ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్కి సెండ్ ఎస్ఎంఎస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సెండ్ మీద క్లిక్ చేసుకోండి. వెరిఫై అయిపోయిన తర్వాత సక్సెస్ అని వస్తుంది, దాని మీద ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కస్టమర్ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేస్తే చూడండి, మన అకౌంట్ నెంబరు, సేవింగ్ అకౌంటు, చెక్ బ్యాలెన్స్ ఇక్కడ ఈ విధంగా మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి మన కస్టమర్ ఐడి, అడ్రస్సు అన్నీ ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొబైల్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మామూలు మన యాప్ లాగా ఏ విధంగా సెట్ చేస్తామో అలాగే ఈ యాప్ కూడా అనేది పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం మొబైల్ బ్యాంకింగ్ అనేది ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏమైనా వీడియో కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మొబైల్ బ్యాంకింగ్ ఏ విధంగా యాక్టివేషన్ చేయాలో తెలుసుకున్న ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.